ఈ హత్యలకి కారణం ఎవరు? ఆ బంగ్లాల్లో ఉన్న దెయ్యమా లేక మనుషుల? అదేంటో తెలియాలంటే రెండో భాగం ముగింపులో విందామా మరి? అయితే కథలోకి వెళ్ళిపోదామా? చదువుతున్నది దేవి. ఆ రెండో రోజు మదనపల్లి నుండి రామ్నగర్కి బయలుదేరాను. రామ్నగర్లో కూడా నాకు ప్రేమను గురించి అంతగా తెలుస్తుంది అన్న నమ్మకం లేదు. కానీ ఒక్కసారి అనుకోకుండా అదృష్టం కలిసి వస్తూ ఉంటుంది. నేను ప్రయాణం చేస్తున్న బస్సులో నా పక్కనే ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అతనికి సుమారు నా వయసే ఉంటుందనుకుంటాను. కాలక్షేపానికి అతడితో మాట్లాడడం నేను మొదలుపెట్టాను. ఆ మాటల్లో అతను రామ్నగర్ వెళ్తున్నట్టే చెప్పాడు. దాంతో నేను రామ్నగర్ ఎందుకు వెళ్తుంది చెప్పాను. ఆ అమ్మాయి చదువుకున్నది, ఉద్యోగం చేస్తుంది అన్నారు. రామ్నగర్ కోఆపరేటివ్ స్టోర్స్లో ఉంది. అందులో చాలామంది ఆడవాళ్ళు పనిచేస్తున్నారు కదా. మీరు అక్కడ కనుక్కున్నారంటే మీకు కావాల్సిన అమ్మాయి గురించి ఏమైనా తెలియవచ్చు. నా మాటలు వెళ్ళి అతను అన్నాడు. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో రామ్నగర్లో దిగాం. కోఆపరేటివ్ స్టోర్స్కి దారి చూపించి అతడు మా వద్ద సెలవు తీసుకున్నాడు. నేను స్టోర్స్లోకి వెళ్ళాను. అక్కడున్న అతనికి నా గురించి నేను చెప్పుకున్నాను. ఎందుకు వచ్చిందో కూడా చెప్పాను. నేను చెప్పింది విన్న ఆ వృద్ధుని ముఖంలో ముడతలు అధికమయ్యాయి. ఒక్క క్షణం నాకేసి విస్మయంగా చూశాడు. ఇన్నేళ్ల తర్వాత మీరు ఆమెను గురించి ఎందుకు వాకప్ చేస్తున్నారో తెలుసుకోవచ్చా అని అడిగాడు. అతడి పేరు రాణా. ఆ విషయాన్ని మేము పరిశోధిస్తున్నాం అని చెప్పాడు. అలాంటి వాళ్ళకి ఏదో ఒకనాడు అటువంటి పరిణామం తప్పదు. తీవ్రమైన స్వరంతో అన్నాడు. మీ దృష్టిలో ఆమె అంత నీచమైందా? అవును, ఆ వృద్ధుడు స్థిరంగా అన్నాడు. తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టేవాళ్ళంటే నాకు చాలా మంట. ఇతరుల ఒత్తిడి వల్లే చేసుండొచ్చు, కానీ ఆమెమి చిన్నపిల్ల కాదు కదా, ఎవరేది చెప్తే అది చేయడానికి. అతడు చెప్తున్నదేమిటో నాకేం అర్థం కాలేదు. మిస్టర్ రాణా, దయచేసి ఆమె ఏం చేసిందో విపులంగా చెప్తారా? కోఆపరేటివ్ స్టోర్స్ డబ్బులు దోపిడీ చేసింది. దోపిడీయా? ఆశ్చర్యంగా అన్నాను. అవును, మొత్తం 50,000 రూపాయలు. భానుపురికి వెళ్ళాలని 3 రోజులు లీవ్ తీసుకొని వెళ్ళింది. ఆ వెళ్ళడం తిరిగి రాలేదు. ఒక్కతే ఇంత పని చేసిందా? నో, మా వద్ద ఒక క్యాషియర్ ఉండేవాడు. ఇదంతా అతడి ప్లానే అని నాకు అనిపిస్తోంది. అతడు చెప్పింది వింటున్న కొద్దీ ఆశ్చర్యంగా ఉంది. మాది సబ్ హెడ్ ఆఫీస్ కావడంతో ఆ వారం చుట్టుపక్కల కోఆపరేటివ్ స్టోర్స్లోని అమ్మకం మాకు చేరింది. క్యాషియర్ ఎలా డూప్లికేట్ సంపాదించాడో కానీ డబ్బును మాయం చేసేశాడు. ఆ తర్వాత లీవ్ తీసుకుని వెళ్తున్నట్టు ప్రేమకు ఆ డబ్బు అందజేశాడు. రెండో రోజు అతను మాయమయ్యాడు. వృద్ధుడు మళ్ళీ చెప్పాడు. మొదట మేము ప్రేమ ఎంత పని చేసిందని అనుకున్నాం, కానీ తర్వాత క్యాషియర్ ఇదంతా చేశాడు అని తేలింది. వండర్. ఇందులో ఆశ్చర్యం ఏముంది ఇన్స్పెక్టర్? ఆడది ఎంత అందమైందో అంత అపకారమైంది కూడా. దాంతోపాటు మూర్ఖత్వం కూడా ఉండుంటుంది. మూర్ఖత్వం అని ఎందుకు అంటున్నారు? మీరు వింటే ఆశ్చర్యపోతారు ఇన్స్పెక్టర్. కొంత శ్రమపడి డబ్బును మాయం చేసి కూడా వారం రోజుల తర్వాత ఆ డబ్బుని తిప్పి పంపించారు. ఏంటి అని అడిగాను. ఎస్, ఈజ్ ఇట్ ట్రూ? మొత్తం డబ్బులో 2,000 తక్కువగా మిగిలిన డబ్బంతా పంపించేశారు. డబ్బు ఎలా అందింది? మాకు డ్రాఫ్ట్ ద్వారా అందింది ఆ డబ్బు. ఇంతకీ ఆ క్యాషియర్ పేరేంటో మీరు చెప్పలేదు. ప్రతాప్రావు. ప్రతాప్రావా? ఆశ్చర్యంగా నోరు తెరిచాను. అతడికి కుడి చేతిపై అతడి పేరు పచ్చబొట్టు పొడిచే ఉంటుంది. అతనేనా? ఆశ్చర్యంతో అడిగాను. ఎస్, అతనే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంటూ నేను వెనక్కి తిరిగాను. ఆ సాయంత్రం లత వస్తోంది. మధ్యాహ్నం టెలిగ్రామ్ వచ్చింది. లత వస్తుంది అన్న విషయమే నాలో కొత్త ఉత్సాహాన్ని కలిగించింది. నా ఆనందాన్ని ఎవరితో పంచుకోవాలా అని అనుకుంటూ ఉండగానే
నాకు విద్యాసాగర్ బాబు కనిపించాడు. హలో ఇన్స్పెక్టర్, హౌ ఆర్ యూ? ఏంటి చాలా సంతోషంగా కనిపిస్తున్నారు? నాలోని ఉత్సాహం చూసి అతను అడిగాడు. నిజంగానే నేను చాలా సంతోషంగా ఉన్నాను విద్యాసాగర్జీ. మొదటిది ఏమిటంటే ఇవాళ సాయంత్రం మా శ్రీమతి వస్తున్నారు. నేను నవ్వుతూనే అన్నాను. ఓహో, అయితే తొందరలోనే నాకు విందు భోజనం ఉందన్నమాట. ష్యూర్, అది కూడా చెప్పాల్సిన విషయమా? సరే, ఇంకా రెండో విషయం ఏమిటో కూడా చెప్పండి. ఈ రెండు విషయాలు చాలా విచిత్రమైన సంఘటనలతో నిండి ఉన్నాయి. అవునా? అయితే మీరు ప్రతాపరావు హత్య కేసులో చాలా ముందుకు సాగినట్టున్నారు. అదేంటో కూడా చెప్పండి, ఉత్సాహంగా అడిగాను. ఎలా చెప్పాలో తెలియడం లేదు విద్యాసాగర్జీ. నేను ఆవేశంతో చెప్పుకోబోతున్నాను. సదానంద్, ప్రేమ, ప్రతాపరావుని గురించి చాలా విషయాలే నేను తెలుసుకున్నాను. ఈజ్ ఇట్? ప్రతాపరావు అతడొక కెమిస్ట్ అని మీరు చెప్పారు, గుర్తుందా? నిజానికి అతను రామ్నగర్లో ఒక కోఆపరేటివ్ స్టోర్స్లో క్యాషియర్. అతను బీకాం పాస్ అయ్యాడు. అంటే నాకు అతను చెప్పింది. ఆశ్చర్యంగా నాకేసి చూస్తూ అన్నాడు విద్యాసాగర్. తప్పు చెప్పాడు. అతను స్టోర్స్ నుండి 50,000 రూపాయలు దొంగతనం చేశాడు. 50,000? ఓ మై గాడ్! అవును, అతడితో పాటు ప్రేమ కూడా ఉంది. ఇద్దరూ కలిసి రామ్నగర్లో ప్లాన్ వేశారు. డబ్బు చేతికి రాగానే ప్రేమ ముందు బయలుదేరింది. ఆ వెనక ప్రతాపరావు బయలుదేరాడు. దురదృష్టవశాత్తు ప్రేమను ఎవరో హత్య చేశారు. దాంతో ప్రతాపరావుకి రావాల్సిన సగభాగం అతనికి రాలేదు. అంటే సదానంద్ ప్రేమ హత్యతో ప్రతాపరావు రెచ్చిపోయాడు. అతడు తనకు రావాల్సిన భాగం కోసం తన ప్రాణాలు పోయే వరకు ప్రేమని చంపిన హంతకుని కోసం వెతుకుతూనే ఉన్నాడు. కానీ అతనికి తాను పొరపాటు చేస్తున్నాను అనే విషయమే తెలియదు. పొరపాటు? అవును. ఏ డబ్బు కోసం అతడు హంతకుడిని వెతుకుతున్నాడో ఆ డబ్బుని ఆ హంతకుడు స్టోర్స్కి తిరిగి ఇచ్చేశాడు అని అన్నాను. నా మాటలు విని విద్యాసాగర్ ఒక్క క్షణం విస్తుపోయాడు. ఆ వెంటనే నవ్వాడు. విద్యాసాగర్ గారు, ఇందులో అంత నవ్వాల్సిందేముంది? ఆ 50,000 కోసమే కదా ప్రేమ హత్య జరిగింది అని మీరే అన్నారు. ప్రతాపరావు కూడా ఆ డబ్బు కోసం ప్రాకులాడాడు అని మీరే అన్నారు కదా. మరి డబ్బు తిరిగి ఇచ్చేయడానికి అయితే ప్రేమను చంపాల్సిన అవసరమేముంది? అదే నాకు తేలడం లేదు, నిస్సహాయంగా అన్నాడు. మరో విషయం, ప్రతాపరావు హత్య విషయం ఏమిటంటారు? అతడు తనకి కావలసిన భాగం కోసమే కదా ప్రాకులాడుతున్నాడు. మరి హంతకుడు వద్ద డబ్బు లేదంటే అతన్ని హత్య చేయాల్సిన అవసరం ఏముంది? విద్యాసాగర్ చెప్తున్నది కూడా నిజమే అనిపించింది. ఆ తర్వాత నేను అతనికి సదానంద్ హత్య విషయం కూడా చెప్పేశాను. అరే అవును విద్యాసాగర్ గారు, నా ఉద్దేశంలో హంతకులు మరెవరో అయి ఉంటారు. అతనే ప్రేమ, ప్రతాపరావు, సదానందాన్ని కూడా హత్య చేసి ఉంటాడు. తర్వాత అతడు వెళ్ళిపోయాడు. సాయంత్రం నేను లతని, సతీష్ని పిలుచుకురావడానికి బస్టాండ్కి వెళ్ళాను. సతీష్ రఘునాథరావు బాబాయ్ కొడుకు. బాబాయ్ మరణాంతరం సతీష్ నా వద్దనే ఉంటున్నాడు. అనుకున్న ప్రకారం సాయంత్రం 6:30 బస్సులో లత, సతీష్ వచ్చారు. వారిని చూసి నాకు చాలా సంతోషం కలిగింది. నేను వారికి నేను తీసుకున్న అద్దె ఇంటిని గురించి చెప్తూ, అది భూత గృహంగా ప్రసిద్ధికి ఎక్కింది, మీరేం భయపడకూడదు అన్నాను నవ్వుతూ. నాకు అటువంటి అనుమానాలు ఏమీ లేవు, మీ తమ్ముడు గారిని అడగండి, లత నవ్వుతూనే అంది. సతీష్ని ఏడిపించాలంటే ఆమెకు చాలా ఇష్టం. నేనేం పిరికివాణ్ణి గాను వదినా, భయపడితే నువ్వే భయపడాలి, సతీష్ గర్వంగానే అన్నాడు. ఆ రాత్రి భోజనాలు అయిన తర్వాత సతీష్ అలా బయటకు వెళ్ళొస్తానని వెళ్ళాడు. నాకు తెలుసు వాడు ఎందుకు వెళ్ళాడో, సిగరెట్ తాగడానికి. నేను లతకి ఇక్కడ డ్యూటీలో చేరినప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ చెప్పాను. నేను చెప్పిన విషయాలను చాలా ఇంట్రెస్టింగ్గా వింది లత. మదనపల్లి, రామ్నగర్ల ప్రయాణంలో నాకు తెలిసిన విషయాలు చెప్పి ఆగాను. దాంతో లత నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది. అంటే సదానందాన్ని కూడా విషమిచ్చి చంపారన్నమాట? ఎవరు?
అడిగింది. అది ఇంకా రహస్యంగానే ఉంది లత. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ప్రతాప్రావు ప్రేమని చంపిన హంతకుని వద్ద నుండి డబ్బు రాబట్టడానికే అతన్ని వెతుకుతున్నాడు అని అంటారా? నేను అదే అనుకుంటున్నా. కోఆపరేటివ్ స్టోర్స్ వాళ్ళు ఇంకా ప్రేమని ప్రాసిక్యూట్ చెయ్యాలి అని అనుకుంటున్నారా? అక్కడ హెడ్ క్లర్క్ అదే చెప్పాడు, కానీ ప్రేమ చనిపోయింది కదా. నాకు విషయం చెప్పండి, ప్రేమ కోఆపరేటివ్ స్టోర్స్ నుంచి దొంగతనం చేసింది కానీ లేక ప్రతాప్రావుతో చేయించగలిగిందే కానీ మీ వద్ద ప్రమాణాలు ఏమైనా ఉన్నాయా? లేవు. నిజమే, కానీ అటువంటిదేమీ లేకుంటే హంతకుడు ప్రేమని ఎందుకు చంపుతాడు? ఏమో ఎందుకు చంపాడో, కానీ నాకెందుకో మీరు ఒకటి వెనక ఒకటి తప్పులు చేస్తున్నట్టు అనిపిస్తోంది. లత దీర్ఘంగా ఆలోచిస్తూ అంది. నీవెందుకు అలా అనుకుంటున్నావు? మీరు చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే నాకు అలాగే అనిపిస్తోంది. హంతకుడు చాలా తెలివైనవాడు. అతడితో ఎవరెవరు చేయి కలిపారో ఎవరికి తెలుసు? అంజని చెప్పిందంతా నిజమేనని గ్యారెంటీ ఏముంది? లత చెప్పిన మాటలతో నేను ఉలిక్కిపడ్డాను. అంజనిని గురించి ఒక కొత్త సందేహాన్ని ఏర్పరిచింది లత నాలో. నేను లత కళ్ళల్లోకి చూడసాగాను. ఏమిటి అలా రెప్పవాల్చకుండా చూస్తున్నారు నాకేసి? ఆమె చెప్పిందంతా నిజమేనని నేను అనుకోను. తనకి ప్రేమకి మధ్య బస్సులో జరిగిన సంభాషణలో బలముందని నేను అనుకోను. ఆమె కథనం వల్ల మీరు అంటే పోలీసులు సదానందం వరకు చేరుకున్నారు. అతనే హంతకుడని నిర్ణయించడానికే వచ్చారు. ఇప్పుడు మీ పరిశోధన వల్ల అతను హంతకుడు కాదు అని తేలింది. మరి ఆమె పోలీసుల జాసను అటెందుకు మళ్లించినట్టు? ఈసారి మూర్ఛ వచ్చి పడిపోయినంత పనైంది. నిజమే లత. లత చెప్పిన దాంట్లో చాలా వరకు నిజముంది. అంజలి వచ్చి ప్రేమ శవాన్ని గుర్తించి తన స్టేట్మెంట్లో సదానందంపై పోలీసులకి అనుమానం ఏర్పడేటట్టు చేసింది. పాపం అటు సదానందమేమో మదనపల్లి శానిటోరియంలో ప్రాణాలు విడిచాడు. ఇటు పోలీసులు అతన్ని పరారీ అయిన హంతకుడుగా ఉద్ఘాటించి అతన్ని గురించి వెతుకుతూ ఆ పరిధిలోనే తిరుగుతున్నారు. కానీ మరో కోణంలో ఆలోచించలేకపోయారు. ఇప్పుడు లత నా కళ్ళు తెరిపించింది. నేను ఇలా ఆలోచిస్తుండగానే లత మళ్ళీ ప్రశ్నించింది. మీరు పెద్ద పరిశోధకుణ్ణి అని చెప్పుకుంటున్నారు కదా, శానిటోరియంలో సదానందాన్ని కలిసి ఆ ముగ్గురులో ఒక అప్డేట్గా ఉండే యువత కూడా ఉంది కదా, ఆమె ఎవరో కనుక్కోవడానికి మరి ప్రయత్నించారా? నో నో నెవర్ ట్రైడ్. నేను ఉద్విగ్నంగా అన్నాను. నా ఎమోషన్కి లత కిలకిలా నవ్వింది. మా సంభాషణ అంతటితో ఆగిపోయింది. లతతో మాట్లాడిన తర్వాత ఎంతోసేపు ఆమె చెప్పిన విషయాలను గురించే నేను ఆలోచిస్తూ కూర్చున్నాను. ఆ చీకట్లో మంచంపై కూర్చొని ఆలోచిస్తూ ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. ఉన్నట్టుండి హృదయ విదారకమైన స్త్రీ కేకతో ఉలిక్కిపడి నేను లేచి కూర్చున్నాను. క్షణం పాటు నాకేం చేయాలో తోచలేదు. ఆ వెంటనే తేరుకొని మంచం నుంచి లేచి స్విచ్ నొక్కాను. నా పక్కనున్న మంచంపైన లత లేచి కూర్చుని శూన్యంలోకి చూస్తూ ఉండడం నేను గమనించాను. ఆమె చాలా భయంగా ఉంది. మొహం తెల్లగా పాలిపోయింది. విపరీతమైన నేత్రాలు. ఆమె కన్ను గుడ్లు లోపల నుంచి బయటకు వచ్చేస్తాయేమో అన్నట్టుగా ఉన్నాయి. లత లత ఏమైంది? ఎందుకు అలా అరుస్తున్నావు? కంగారుగా అడిగాను. లత నోరు విప్పలేదు. ఈలోగా బయట నుండి సతీష్ తలుపు తట్టాడు. అన్నయ్య ఏమైంది? బయట నుండే అరిచాడు. సతీష్ కంఠస్వరం విన్న లత తేరుకుంది. నేను తలుపు తీశాను. ఏమైంది అన్నయ్య? వదినెందుకు అలా అరిచింది? లోపలికి వస్తూనే ప్రశ్నించాడు సతీష్. తెలియదు సతీష్ అంటూ లత వైపుకి తిరిగి, ఏమైంది లత? ఎందుకు అలా అరిచావు? చెప్పు అడిగాను. లత నా వైపు అసలు నయనాలతో చూసింది. ఏదో చెప్పలేకపోతున్నట్టు పెదిమలు వణికేశాయి. నేను లత పక్కగా కూర్చుని ఆమె వీపు తడుతూ నా ప్రశ్నను నేను మళ్ళీ అడిగాను. ఏం కాలేదు, వెళ్ళండి.
వెళ్ళి పడుకోండి అంది లత నీరసంగా. పిచ్చిదానిలాగా మాట్లాడక లత, నీవిలా అరుస్తుంటే మేమెలా పడుకోగలం? ఒంట్లో ఏమన్నా నలతగా ఉంటే చెప్పు, డాక్టర్ని పిలిపిస్తా. వద్దు వద్దు. మరి విషయం ఏమిటో చెప్పు. భయపడ్డావా? అవును. అయితే అయితే నీవేమైనా చూసావా? నీకేమైనా కనిపించిందా? ఆశ్చర్యంగా అడిగాను. నాలోని కంగారు ఇంకా తగ్గలేదు. నేను నేను ఏదో భయంకరమైన కలగన్నాను. కలకి అంత భయపడ్డావా? నేను దీర్ఘంగా నెట్టూర్చన్నాను. అవును. ఇప్పుడంతా సర్దుకుందిలేండి, వెళ్ళి పడుకోండి. సతీష్, వెళ్ళమ్మా. ఇది నిజంగా భూతగృహంలాగానే ఉంది. మనం రేపే ఇంటిని ఖాళీ చేసేద్దాం అన్నయ్య అన్నాడు సతీష్. ఓకే సతీష్, రేపే మరొక ఇంటి కోసం వెతుకుతాను. వద్దు, లత తీక్షణంగానే అంది. మీరు చిన్న పిల్లలాగా మాట్లాడుతున్నారు. నాకేం కాలేదని చెప్పా కదా. మీరు వెళ్ళి నిద్రపోండి, మనం ఇక్కడే ఉందాం. లత మాటలు విని నేను, సతీష్ స్తబ్దులమైపోయాం. నా వైవాహిక జీవితంలో లత ఎప్పుడూ ఇలా ప్రవర్తించలేదు. ఎప్పుడు కోపగించుకోవడం కానీ అలగడం కానీ చేయలేదు. అటువంటిది ఇప్పుడు లతలో దాగున్న మరొక మూర్ఖపు స్త్రీని నేను చూస్తున్నాను. లతని నిజంగా ఏదైనా దయ్యం ఆవరించలేదు కదా. కళ్ళతోనే సాయం చేసి సతీష్ని పంపించేశాను. తర్వాత లైట్ ఆర్పేసి పడుకున్నాం. రోజు విల్లాన్ని గురించిన రకరకాల ఆలోచనలతో తల బద్దలైపోతోంది. తల తిప్పి చూశాను, ఇంకా లత మేల్కొనే ఉంది. కళ్ళ అర్పకుండా చూస్తోంది. ఆమె కళ్ళల్లో మెరుపుని నేను గమనించాను. ఆ తర్వాత నిద్రపోయాం. ఆ వేళ దినమంతా నేను స్టేషన్లోంచి కదల్లేపోయాను. ఇన్స్పెక్టర్ భుజంగరావు ఒక కేసు విషయంగా సాక్ష్యం చెప్పడానికి కోర్టుకు వెళ్ళాను. ఆ సాయంత్రం నాకు అంజని ఫోన్ చేసింది. 8 గంటలకి రమ్మని, కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలని. ఆ సాయంత్రం 8 గంటలకు అంజని ఇంటికి నేను బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ ఈ కేసుని గురించి ఆలోచించసాగాను. ప్రేమ 50,000 రూపాయలు ప్రతాప్రావు సహాయంతో దొంగిలించడం జరిగింది. ప్రేమకు అందులో భాగం ఉందో లేదో నాకు తెలియదు. కానీ మొత్తానికి డబ్బుతో పాటు భానుపురికి సదానందాన్ని కలవడానికి వచ్చింది. 4 రోజుల తర్వాత శవమై బయటపడింది. అంజని ఆమెను గురించి అనుమానం సదానందం పైకి మళ్ళేటట్టే చేసింది. అందరూ అతన్నే చంపాడు అని అనుకున్నారు. కానీ పరిశోధనలో అతను ఆ మధ్యాహ్నమే భానుపూరి వదిలి విజయవాడకి, అటు నుంచి మదన్నపల్లికి వెళ్ళాడు. అక్కడ అతన్ని ఎవరో విషం పెట్టి చంపేశారు. అతడిని చంపింది ఎవరు? ప్రేమని సదానంద్ చంపకుంటే మరెవరు చంపుతారు? ప్రేమ సదానందుల హత్య తర్వాత 9 ఏళ్ల అనంతరం ప్రతాపరావుని ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఈ ఆలోచనలో ఉండగానే అంజని ఇల్లు వచ్చింది. ఇంట్లోకి వెళ్ళి ఆమెను చూశాను. ఆమె బాగా తాగుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, మాటలు ముద్దగా ఉన్నాయి. విషయం ఏమిటండి అంజనీదేవి గారు? ఎందుకు నన్ను పిలిచారు అని అడిగాను. ఇన్స్పెక్టర్, మీరు నాకు సహాయం చేయాలి. చేయగలరా? ఎక్కువగా తాగడం వల్ల వెక్కిళ్ళు వస్తున్నాయి ఆమెకి. చెప్పండి. నేను ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. ప్రతీకారమా? విస్మయంగా అడిగాను. అవును విజయ్, బాగా ఆలోచించి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నా విషయం అంతా మీకు చెప్పి ప్రతీకారం తీర్చుకోవాలి అని అనుకుంటున్నాను. చెప్పండి, ఏమిటా ప్రతీకారం? ఎవరిపై? ఎందుకు? చెప్తాను ఇన్స్పెక్టర్, చెప్తాను. అంజని వెక్కిళ్ళ మధ్య అంది. కానీ నాకు ప్రామిస్ చేయండి. ఒక స్నేహితుడిగా నాకు సహాయం చేస్తానని నాకు ప్రామిస్ చేయండి. అంజని తన మృదుమైన చేతిని ముందుకు చాపింది. నేను అనాలోచితంగానే ఆమె చేతిలో చెయ్యేశాను. ఇన్స్పెక్టర్, మీరు ఒక స్త్రీ అయి ఉంటే మీకు త్రాగడం నేర్పించిన వ్యక్తిని, మీ జీవితంలో పెళ్లి మాటలు చెప్తూ ఆటలాడుకుని అబార్షన్కి దిగజార్చిన వ్యక్తిని మీరు ఏమంటారు అసలు? అంజని మాటలు నాకు వింతగా అనిపించాయి. అయినా నేను జవాబిచ్చాను. అతడు మనిషి కాడు అంజని, అతడు పశువు కన్నా నీచుడు నా దృష్టిలో. పశువు?
పశువులు కూడా తనను నమ్మిన వాళ్ళని మోసం చేయవు ఇన్స్పెక్టర్ అందే అంజని. ఆమె ముఖంలో వ్యధ స్పష్టంగా కనిపిస్తోంది. తెలుసు, కానీ ఇన్స్పెక్టర్, ఆ మృగం నన్ను దోచుకున్నాడు. నన్ను సర్వనాశనం చేసి నన్ను తన చదరంగంలో పావుగా ఉపయోగించుకొని ఇతరుల నాశనానికి కారకుడయ్యాడు. ఇతరుల నాశనానికా? విస్మయంగా అడిగాను. అవును. అంటే అతడిప్పుడు మిమ్మల్ని వివాహం చేసుకోనంటున్నాడా? అతడేం అలా అనడం లేదు ఇన్స్పెక్టర్. అతడు తీయని మాటలతో నన్ను ఇంకా మభ్యపెట్టాలనే చూస్తున్నాడు. కానీ నా మత్తు వదిలిపోయింది. నేను అతడిని నమ్మను. నాకు చావంటే భయం విజయ్. నన్ను ఉరికమ్మ నుంచి తప్పించండి. ఉరికమ్మమ్మా? అంజని, అంజని, మాట్లాడండి. ఆమె మాటలు వింటున్న కొద్దీ నాలో ఎక్సైట్మెంట్ ఎక్కువైపోతోంది. అదంతా తర్వాత చెప్తాను. నా ప్రశ్నకు ముందు బదులివ్వండి. అడగండి. 9 ఏళ్ల క్రితం జరిగిన హత్యను గురించి మీరు పరిశోధిస్తున్నారు కదూ? అవును. అనుకోకుండానే నా గుండెలు గొబ్బగొబ్బలాడాయి ఇన్స్పెక్టర్. ఆనాడు నేను ఆ అమ్మాయి అంటే ప్రేమతో బస్సులో ప్రయాణం చేయలేదంటే, నేను ప్రేమించిన మనిషి కోసం అతడు చెప్పడం వల్లనే నేను పోలీసులకు అబద్ధం చెప్పానని అంటే మీరు నన్ను శిక్షిస్తారా? అనుకోకుండానే రహస్యం బయటపడుతోంది. లేదు, అలాంటిదేమి జరగదు అంజని. మీకే అపాయం కలగకుండా కాపాడే భారం నాదే. మీరు చెప్పండి. అపాయం? అపాయం నన్ను వెన్నంటే ఉంది ఇన్స్పెక్టర్. అందుకే మిమ్మల్ని నేను పిలిచాను. ఎవరితోనో మాట్లాడడానికి ప్రతాప్రావు నా ఇంటికి వచ్చిన విషయం నాకు తెలియదు. అతడు వచ్చాడు, వెళ్ళాడు. త్రోవలో ఎవరికో ఫోన్ చేశాడు. అతను చంపబడ్డాడు. అవును. మరొక విషయం, నేను మీకు మిస్ నళిని గురించి చెప్పాను కదా. ఈ విషయం నేను ఎవరికి చెప్పలేదు. 9 ఏళ్ల తర్వాత మీకు చెప్పాను. అక్కడ మీకే ఆధారాలు లభించాయి? పరారయ్యాడనుకుంటున్న సదానంద్ మరణించాడు అన్న విషయం తప్ప మరేం లభించలేదు, తేలలేదు. అది మీకంతగా ఉపయోగించలేదు కదా. అలా అని చెప్పలేను. సదానంద్ ప్రేమను హత్య చేసి ఉంటాడని మేము అనుకున్నాం. కానీ అక్కడ అతను విష ప్రయోగం వల్ల మరణించాడు అనే విషయం తెలిసింది. అలాంటప్పుడు సదానంద్ హంతకుడు ఎలా కాగలడు? ఓహో, హత్య. ఆ వెంటనే మరో హత్య. మై గాడ్, అంత మోసం. నా వెంట అతను మదనపల్లి రావడంలో కూడా మోసం ఉందన్నమాట. నీవు మదనపల్లికి వెళ్ళావా? అవును. నా వెంట అతడు కూడా వచ్చాడు. బహుశా ఆ పళ్ళు విషపూరితమైనవై అయి ఉండాలి. ఎంతకీ అతడెవరు? మీరేం చెప్పడం లేదు. మీరు అతనిపై ప్రతీకారం కూడా తీర్చుకోవచ్చు. ఐ ప్రామిస్ యూ. నేను ఉత్తేజంగానే అన్నాను. చెప్తాను, తప్పకుండా చెప్తాను. నేను అతడిపై ప్రతీకారం తీర్చుకోవాలి. గట్టిగా నవ్వింది, బిగ్గరగా నవ్వసాగింది. అంతలో చెవులు చిల్లులు పడేలాగా రివాల్వర్ పేర్లిన శబ్దం. ఆ వెంటనే ఎవరో పరిగెడుతున్న శబ్దం వినిపించింది. ఎవరది? అరుస్తూ నేను తలుపు వైపు వెళ్ళాను. ఇన్స్పెక్టర్, అంజని క్షీణ స్వరంతో పిలిచింది. నేను వెనక్కి తిరిగి చూశాను. అంజని నేలపై పడింది. అప్పుడే అంజని వద్దకు వెళ్ళి ఉంటే హంతకుని విషయం తెలుసుండేదేమో. కానీ ఆమె పిలుపు విని కూడా నేను హంతకుడి కొరకు బయటికి పరిగెత్తాను. ఆ ఇంటి గదులు చుట్టుపక్కలంతా గాలించి నిరాశతో తిరిగొచ్చాను. అప్పటికి కానీ నా తప్పు నాకు తెలిసి రాలేదు. అప్పటికి అంజని ప్రాణం అనంత వాయువుల్లో కలిసిపోయింది. అంజని, వృద్ధ కంఠంతో అన్నాను. నా కళ్ళ ముందే హత్య జరిగింది, కానీ నేనేం చేయలేకపోయాను. ఆమెకిచ్చిన మాట ప్రకారం ఆమెను నేను రక్షించలేకపోయాను. హంతకుడు హత్య తర్వాత హత్య, హత్య తర్వాత హత్య, అలా 4 హత్యలు చేశాడు. 9 ఏళ్ల క్రితం డబ్బు కోసం ప్రేమను చంపాడు. ఆ విషయం బయటికి రాకూడదన్న సదానందాన్ని చంపాడు. ఆ తర్వాత హత్యాపరాధాల నుండి తప్పించుకోవడానికి 9 ఏళ్ల తర్వాత మళ్ళీ ప్రతాప్రావుని, ఇప్పుడు అంజనిని చంపాడు. నా పరిశోధన ఎక్కడికక్కడే అలాగే ఉండిపోయింది.
అంజని హత్య జరిగి 3 రోజులైంది. కానీ ఆ కేసులో ఏ విధమైన ప్రోగ్రెస్ కనిపించలేదు. మనసంతా భారంగా ఉంది. 4 రోజులు లీవ్ పెట్టాను. డ్యూటీలో చేరగానే ప్రతాప్రావు అంజని మర్డర్ కేసులపై ఫైనల్ రిపోర్ట్ రాయాలి అని అనుకున్నాను. నిన్నటి రోజు నేను స్టేషన్ నుండి వస్తుంటే విద్యాసాగర్ కనిపించి విందు భోజనం అడిగితే ఇవాళ రమ్మన్నాను. అనుకున్న సమయానికి విద్యాసాగర్ వచ్చాడు. నేను ఆయన డైనింగ్ టేబుల్ వద్ద కూర్చున్నాం. నమస్తే. నేను విద్యాసాగర్ అటు చూశాం. తలుపు వద్ద లత నిలబడి విద్యాసాగర్కి నమస్కరించింది. ఆమె చేతుల్లో అన్నం పళ్ళెముంది. అంతలో ఉన్నట్టుండి ఏమైందో అంతవరకు చిరునవ్వు నవ్వుతున్న లత ముఖం తెల్లగా పాలిపోయింది. శరీరం అంతా భయం వల్ల కంపించసాగింది. బెదిరిన కళ్ళు విప్పారితమై బయటకు వెళ్ళుకు వచ్చాయి. ఆమె ఈ ప్రవర్తనను గురించి నేను ఆలోచిస్తూ ఉండగానే లత కంగారుగా లోపలికి పరిగెత్తింది. ఆమె చేతిలో పళ్ళెం జారిపోయి అన్నం అంతా నేలపాలైంది. అరేరే, ఏమైంది ఈమెకి? విద్యాసాగర్ కంగారుగా అన్నాడు. ఆయన ప్రశ్నను పట్టించుకోకుండా నేను ఆతృతగా లోపలికి పరిగెత్తాను. నేను కిచెన్ వైపు పరిగెత్తసాగాను. సాబ్, అమ్మగారు ఇటు పోయారు. ఏం జరిగిందో తెలియదు కానీ యాకబ్ లత వెళ్ళిన వైపు చూపాడు. నేను అటు మళ్ళీ డ్రాయింగ్ రూమ్లో నుంచి మా గదిలోకి నేను చేరుకున్నాను. లత లోపలికి వెళ్ళి తలుపు మూసి తలుపుకు ఆనుకొని నిలబడింది రొప్పుతూ. నేను లతను చేరేలోగానే ఆమెకు స్పృహ తప్పింది. యాకూబ్, గోవింద్ కంగారుగా పిలిచాడు. పనికుర్రాడు యాకూబ్ పరిగెత్తుకొచ్చాడు. లతను చూడగానే యాకూబ్ పరిగెత్తి నీళ్లు చిలకరించాం. కొంచెం సేపు అయిన తర్వాత నన్ను వదలండి, వదలండి, కళ్ళు తెరుస్తూనే భయం భయంగా అంది లత. లత, లత, తెలివితో మాట్లాడు. ఏమైంది? నన్ను వదలండి ప్లీజ్. ఓహో లత, ఏమిటి పిచ్చితనం? బయట మన అతిథి కూర్చున్నాడు. ఆయన ఏమనుకుంటాడు? నాకు తెలుసు, అంతా తెలుసు. భగవాన్, నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? నేనేం చేయాలి అంటూ లత 2 చేతుల్లోనూ ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది. నేను నిస్సహాయంగా యాకబ్ని చూసి సాయిగ చేశాను. యాకబ్, గోవిందు బయటికి వెళ్ళిపోయారు. ఏడవకు లత, ఏడవకు. లతను బాహువుల్లోకి తీసుకొని ధైర్యం చెప్తూ అన్నాను. నాకు చెప్పు లత, విషయం అసలు ఏంటి? నువ్వెందుకు భయపడుతున్నావు? ఉండి ఉండి నీవు ఇలా చేయడం నాకు నిజంగానే భయం వేస్తోంది. ప్లీజ్ చెప్పు. తలుపులు మూసేయండి, నాకు భయంగా ఉంది. ముఖంపై నుంచి చేతులు తీస్తూ అంది. తలుపులు మూసే ఉన్నాయి లత. నువ్వే మూసావు కదా? అవును, నేనే మూసాను. నాకు భయంగా ఉంది. నువ్వేమంటున్నావో నాకేం అర్థం కావడం లేదు లత. చెప్పేదేంటో స్పష్టంగా చెప్పు. మీకేం తెలియనట్లు మాట్లాడుతున్నారు. బయట కూర్చున్నాడే అతను హంతకుడు. లత, ఏమిటి పిచ్చి మాటలు? కాదు, ఇది నిజం. అతడు హంతకుడు. ఇక నేను భయపడను. ఇన్నేళ్ళు ఈ రహస్యాన్ని దాచాను. ఇప్పుడు చెప్తాను. లత చెప్పేది వింతగా ఉంది. ఎటూ అర్థం కావడం లేదు. అయినా లత చెప్పేది వినాలి అనే ఉత్సాహం కలుగుతోంది. నేను విస్మయంగా లతను చూడసాగాను. అతడు హంతకుడు. నా వైపు ఎందుకలా చూస్తున్నారు? నేను చెప్పేది వింటే అంతా మీకే అర్థమవుతుంది. నా గౌరవ మర్యాదలను కాపాడుకోవడానికి జైలుకు వెళ్లాల్సి వస్తుంది అనే భయం వల్ల ఇంతవరకు ఈ విషయాన్ని దాచాను అని తిరిగి చెప్పసాగింది. ప్రతాప్రావు తనని చదరంగంలో పావులాగా ఈ దొంగతనంలో తనను ఉపయోగించుకుంటున్నాడని పాపం ప్రేమకు అసలు తెలియదు. తెలివిగా అతను పన్నిన వలలో ప్రేమ అమాయకంగా చిక్కుకుంది. లత చెప్పుకుపోతోంది. తనకు కాబోయే భర్త సదానందని కలవడానికి ప్రేమ 3 రోజులు సెలవు తీసుకుని భానుపూర్కి బయలుదేరింది. ఆమె బయలుదేరడానికి ఒకరోజు ముందు సాయంత్రం ప్రతాప్రావు ఆమె ఇంటికి చేరుకున్నాడు. భానుపూర్లో తను ఒక చిన్న పని చేసి పెట్టమని ప్రతాప్రావు ప్రేమను అర్థించాడు. కొలీగ్ కావడంతో అతడు పని చేయడానికి ఆమె ఒప్పుకుంది. ఆమె బయలుదేరేటప్పుడు ఆమెకు సూట్ కేసు ఇస్తానని, ఆ సూట్ కేసుని భానుపురిలో ఉన్న తన చెల్లెలకి అందజేయమని అతడు వేడుకున్నాడు. ప్రతాప్రావు చెప్పినట్లు అందులో అతడి చెల్లెలకి బట్టలు, ఏవో సామాన్లు గాక
దొంగిలించిన డబ్బు ఉందని ఆమెకు అసలు పాపం ఏమాత్రం తెలియదు. రెండవ రోజు సాయంత్రం ఆమె బయలుదేరేసరికి ప్రతాపరావు ఒక సూట్ కేసు ఆమెకి ఇచ్చాడు. ఆ సూట్ కేసుతో ప్రేమ భానుపూరి చేరుకుంది. ఆ బస్సు ప్రయాణంలో ఆమె అంజనిని గాని ఇతరులను గాని కలవలేదు. బస్సు భానుపూరి చేరుకునేసరికి సాయంత్రం 7 అయింది. ఆ మసక చీకట్లోనే ప్రేమ ప్రతాపరావు ఇచ్చిన సూట్ కేసుతో రోజు విల్లా చేరుకుంది. రోజు విల్లాలో ఆ సమయంలో ఎవ్వరూ ఉన్నట్టే లేదు. సదానందాన్ని బయట నుండి పిలిచింది. జవాబు రాకపోయేసరికి తను లోపలికి ప్రవేశించింది. లోపల ఎవ్వరు లేరు. పక్కనే అక్కడికి పోయి ఉంటాడని అనుకుని తలుపు తెరిచి ఉన్నాయి కదా అని ప్రేమ సదానంద రాక కోసం ఎదురు చూస్తూ డ్రాయింగ్ రూమ్లో కూర్చుంది. చీకట్లో స్విచ్ వెతికినా దొరకలేదు. దాంతో ఆ చీకట్లోనే కూర్చుంది. ప్రేమ అక్కడ కూర్చున్న 5-6 నిమిషాల తర్వాత ఒక అతను ఒక యువతితో లోపలికి వచ్చాడు. ఆ అమ్మాయి చేతిలో ఒక సూట్ కేసు ఉంది. ఆ చీకట్లో అతను సదానందం అనుకుని ప్రేమ డ్రాయింగ్ రూమ్లో లైట్ వేయకుండా వాళ్ళిద్దరూ లోపలి గదిలోకి ప్రవేశించారు. లోపలికి వెళ్ళగానే అతను కత్తి తీసి ఆ యువతిని బెదిరించసాగాడు. దాంతో ప్రేమ బెదిరిపోయి తన స్థానంలోంచి లేచి ఆ చీకట్లో తడుముకుంటూ తలుపు వద్దకు చేరుకుంది. ఆమెకు లోపలి సంభాషణ అంతా స్పష్టంగా వినిపించసాగింది. లోపలున్న వ్యక్తి కత్తి చూపించి ఆ యువతిని బెదిరిస్తూ సూట్ కేసు ఇవ్వమని అడుగుతున్నాడు. కానీ ఆ యువతి నిరాకరించింది. లోపలున్న వ్యక్తి ఆ అమ్మాయిని ప్రేమ అంటూ సంబోధించసాగాడు. దానికి ఆ అమ్మాయి తను ప్రేమను కాదని, తను సదానంద్ చెల్లెల్నని, తన పేరు రాజేశ్వరి అని చెప్పింది. ఆమె సదానంద్ చెల్లెలని చెప్పడంతో లోపలున్నది సదానంద్ కాదని ప్రేమ కనుక్కుంది. దాంతోపాటు ఆమె మనసు అపాయాన్ని కూడా శంకించింది. ఆ వ్యక్తి ప్రేమని సంబోధిస్తున్నాడు అంటే అతడు ఆమె రాక గురించి ఎదురు చూస్తూ ఉండాలి. ఎవరతను? సూట్ కేసు లాక్కోవడానికి ప్రయత్నించడం ద్వారా ఆ వ్యక్తికి తన సూట్ కేసు అవసరం చాలా ఉంది అని గుర్తించింది ప్రేమ. తన వద్ద ప్రతాపరావు ఇచ్చిన సూట్ కేసులో అంత ముఖ్యమైనది ఏముంది? ఎలాగైనా బయటపడిపోవాలి అని ప్రేమ ఆలోచిస్తూ ఉండగానే సదానంద్ చెల్లెలు రాజేశ్వరికి పారిపోవడానికి అవకాశం లభించింది. రాజేశ్వరి బయటికి పరిగెత్తగానే ఆ వ్యక్తి కూడా కత్తి ఝుళిపిస్తూ ఆమెను ఆగమని బెదిరిస్తూ ఆమె వెంట బయటికి పరిగెత్తాడు. వాళ్ళిద్దరూ బయటకు పరిగెత్తగానే ప్రేమ కూడా తన సూట్ కేసుతో బయటకి జారుకుంది. రాజేశ్వరి అంత వేగంగా పరిగెత్తలేకపోయింది. ఆమె చెరువు గట్టికి చేరుకునేసరికి ఆ ఆగంతకుడు ఆమెను పట్టుకున్నాడు. ఆ వెంటనే అతను ఆ అమ్మాయిని కత్తితో పొడవడం ప్రేమ దూరం నుండే చూసింది. రాజేశ్వరి కింద పడగానే అతను సూట్ కేసు అందుకున్నాడు. ఒక రాతితో సూట్ కేసు తాళం విరగ్గొట్టి మూత తెరిచాడు. మూత తెరవగానే అతడు ఉలిక్కిపడి సూట్ కేసు దూరంగా విసిరేసి పిచ్చెత్తిన వాడిలాగా రోజు విల్లా వైపు పరిగెత్తాడు. అదృష్టం బాగుండి అతడు ప్రేమను చూడలేదు. 1-2 నిమిషాల తర్వాత అంతటా నిశ్శబ్దం అల్లుముకుంది. ఆమె చూసిన ఘాతుక దృశ్యం ఆమెలో భయాన్ని కలిగించింది. అక్కడ చనిపోయిన యువతి తనకు బదులుగా చంపబడింది అనే విషయం అర్థం కాగానే ప్రేమ శరీరం జలజరించింది. దీనికంత కారణం సూట్ కేస్ అనే విషయం తెలియగానే ప్రేమ కూడా సూట్ కేస్ తాళం విరగ్గొట్టి చూసింది. చూస్తే కళ్ళు చెదిరిపోయాయి. సూట్ కేస్ నిండా నోట్ల కట్టలున్నాయి. ఒక్క క్షణం ఏం చెయ్యాలో తోచలేదు ప్రేమకి. ఆ వెంటనే భయంతో నేరుగా విజయవాడ వెళ్ళిపోయి ఒక హోటల్లో దిగింది. 2వ రోజు ఉదయం 50,000 కోఆపరేటివ్ స్టోర్స్లో ప్రేమ అనే యువతి మాయమైంది అన్న హెడ్లైన్స్తో ఉన్న న్యూస్ పేపర్ చూడగానే ప్రేమ కాళ్ళు చేతులు చల్లబడ్డాయి. ఆమె మళ్ళీ రామ్నగర్ వెళ్ళలేకపోయింది. ఆ డబ్బులోంచి 2,000 ఖర్చుకుంచుకుని మిగిలిన డబ్బుని స్టోర్కి తిప్పి పంపించేసింది. ఇప్పుడు బయట డ్రాయింగ్ రూమ్లో ఎవరు కూర్చున్నారో తెలుసా? ఆ విద్యాసాగర్ ఎవరో మీకు తెలుసా? ఆ హంతకుడు అతనే. ఆ సూట్ కేసులో ఉన్న డబ్బు కోసం ప్రేమ అనుకొని అమాయకురాలైన సదానందం చెల్లెలు రాజేశ్వరిని చంపిన హంతకుడు అంటూ లత ఆగింది. ఆమె విశాలమైన నేత్రాలలో
భయం ఇంకా తొంగి చూస్తోంది. కానీ లత, ఇదంతా నీకెలా తెలుసు? విద్యాసాగరే హంతకుడని నీ వద్ద అసలు రుజువేముంది చెప్పు? ఉద్విగ్నంగా అడిగాడు. మీకింకా అర్థం కావడం లేదు. మీరు అనవసరంగా సమయం నష్టపరుస్తున్నారు. మొదలా హంతకుడిని అరెస్టు చేయండి. అతడు చేసిన హత్యకు ప్రత్యక్ష సాక్షిని నేనే. అతడు రాజేశ్వరిని చంపడం నేను నా కళ్ళతో చూశాను. నేనే ఆ ప్రేమని. నా పూర్తి పేరు ప్రేమలత. కోఆపరేటివ్ స్టోర్స్లో పనిచేసిన ఆ ప్రేమని నేనే. నేను అనుకునే ఈ విద్యాసాగర్ ఆ రాజేశ్వరిని చంపాడు. లత చెప్పిన మాటలతో నాకంతా అర్థమైపోయింది. ధైర్యం చెప్తూ లత జుట్టు నిమిరాను. అంతే అర్థమైంది లత. ఇక ఈ హంతకుడు నా చేతుల్లోంచి తప్పించుకోలేడు అంటూ ఆవేశంగా లేచాను. హ్యాండ్స్ అప్ మేడం లత. యు ఆర్ వెల్కమ్ మిస్టర్ ఇన్స్పెక్టర్ విజయమోహన్. విద్యాసాగర్ చిర పరిచితమైన కంఠస్వరం వినిపించింది. వెనక్కి తిరిగి చూసేసరికి నేను చేసిన పొరపాటు తెలిసింది. లత తలుపు మూయమన్నప్పుడు రెండో వైపు తలుపులు నేను మూయలేదు. విద్యాసాగర్ చేతిలో రివాల్వర్తో నిలబడి ఉన్నాడు. నేను నిస్సహాయంగా చేతులెత్తాను. వెల్, యు ఆర్ వెరీ క్లవర్ ఇన్స్పెక్టర్. ఎలాగైతేనే మొత్తానికి హంతకుణ్ణి కనిపెట్టేశావు అంటూ అతడు ముందుకొచ్చి రివాల్వర్ని లత వీపు కానించాడు. నాకేం చేయడానికి తోచలేదు. అలాగే చేతులెత్తి నిలబడ్డాను. నాకు విరుద్ధంగా నేను చేసిన నేరానికి ప్రత్యక్ష సాక్షి ఇంత దగ్గరలో ఉందని నేను అసలు ఏనాడు అనుకోలేదు. లేకుంటే ఏనాడో ఈమె కూడా రోజు విల్లాలోని భూతాలకి బలైపోయి ఉండేది. తలుపు చాటు నుంచి ఈమె మాటలు విన్న నేను స్తబ్దుణ్ణైపోయాను. అస్సలు నమ్మలేకపోయాను. కానీ ఆలోచిస్తే అంతా నిజమే అని అనిపిస్తోంది. ఇంతవరకు నేను నాకు విరుద్ధంగా ఉన్న సాక్ష్యాలను రూపు మాపుతూ వచ్చాను అంటూ క్రూరంగా నవ్వాడు విద్యాసాగర్. కానీ విద్యాసాగర్, ఎప్పటికీ చట్టాన్ని మోసగించగలను అని అనుకోవడం నీ భ్రమ. ఎప్పటికైనా నువ్వు పట్టుబడతావు, తప్పదు. అందుకు నీ అంతట నువ్వే చట్టానికి లొంగిపో. మీరిచ్చిన సలహాకి చాలా థ్యాంక్స్. విద్యాసాగర్ నమ్మకంగానే అన్నాడు. మీ చట్టం నన్నేమీ చేయలేదు. మిమ్మల్ని కూడా చంపి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. నా రహస్యం మీతోనే అంతమైపోవాలి. ఎదురుగా కిటికీ వైపు చూసిన నా హృదయం ఒక్క క్షణం వేగంగా కొట్టుకుంది. 9 ఏళ్ల క్రితం విద్యాసాగర్ హత్య చేయబోవడం ఆ కిటికీలోంచే చూశారు దారిన వెళ్తున్న సీనయ్య, అతడి కొడుకు పోతురాజు. ఇవాళ మళ్ళీ అదే విద్యాసాగర్ చేయబోతున్న దుష్ట కార్యానికి బయటకు వెళ్ళి అటుగా వస్తున్న సతీష్ చూశాడు. అతడు నక్కి నక్కి కిటికీ వద్దకు చేరుకుని కిటికీ గుండా నిశ్శబ్దంగా లోపలికి దిగాడు. విద్యాసాగర్ దృష్టి తన వెనకగా వస్తున్న సతీష్పై పడనందుకు చాలా సంతోషించాను. విద్యాసాగర్ వెనక్కి చేరుకున్న సతీష్ ఒక్క ఉదుటున విద్యాసాగర్ 2 చంకల కిందుగా చేతులు పోనిచ్చి అతడి మెడపై కత్తెర పట్టు వేసి బంధించాడు. విద్యాసాగర్ ఉలిక్కిపడి విడిపించుకోవడానికి ప్రయత్నించాడు. కానీ సతీష్ పట్టిన బల్లూకపు పట్టు నుండి తప్పించుకోలేకపోయాడు. సతీష్, జాగ్రత్త, అతడి చేతిలో రివాల్వర్ ఉంది. నేను అరుస్తూ ముందు కురికాను. ఈ లోపల విద్యాసాగర్ 2 సార్లు రివాల్వర్ పేల్చాడు. కానీ అప్పటికి అతడి చేతులు సతీష్ పైకెత్తడం వల్ల రివాల్వర్ గుళ్ళు రోజు విల్ల పై కప్పుని ఛేదించాయి. సతీష్ తన మోకాలు మడిచి విద్యాసాగర్ వీపు కానించి అతన్ని వెనక్కి విల్లులాగా వంచేశాడు. నేను ముందుకు సాగి అతడి చేతిలోని రివాల్వర్ని తన్నేశాను. దాంతో రివాల్వర్ అతడి చేతుల్లోంచి పడిపోయింది. రివాల్వర్ చేతుల్లోంచి జారిపోగానే విద్యాసాగర్లోని ధైర్యం కూడా సన్నగిల్లిపోయింది. లత ఒక్క పరుగున నన్ను బల్లిలాగా అతుక్కుపోయింది. ఆమె కళ్ళలో ఇంకా భయం. భయపడుకు లత, ఇన్ని హత్యలు చేసిన హంతకుడు పట్టుబడ్డాడు. ఇతడి అరెస్టుతో రోజు విల్లాకి పట్టిన దెయ్యాల బడద కూడా వదిలింది అనునయంగానే అన్నాడు. ఈలోగా, సాబ్, ఏం జరిగింది? రివాల్వర్ చప్పుడు వినిపించింది. తలుపు తీయండి సాబ్ అంటూ యాకూబ్, పనివాడు గోవిందు అరిచారు. నేను లతని వదిలించుకొని వెళ్ళి తలుపు తీశాను. యాకూబ్, గోవిందు లోపలికొచ్చారు. విద్యాసాగర్ని పట్టుకొని
కాళ్ళు చేతులు కట్టేశారు. ఇన్స్పెక్టర్ భుజంగరావుని పిలుచుకురావడానికి పరిగెత్తుకుని వెళ్ళాడు సతీష్. అతడికి శిక్ష పడింది. ఏమండి, నన్ను క్షమిస్తారా? లత అడిగింది కన్నీటితో. అరే, ఆ కన్నీళ్ళు ఎందుకు? నేను లత కన్నీటిని తుడిచి, ఇందులో నీ తప్పేం లేదు లత, నీ స్థానంలో ఎవరున్నా అలాగే చేసేవారేమో. నీది చాలా నిర్మలమైన మనసు కాబట్టి ఆ డబ్బు తిరిగిచ్చేశావు. ఇంకొకరైతే ఇచ్చేవారేనా? మిగిలిన 2,000 కూడా నేను ఇచ్చేస్తాలే అని ఆమెను హక్కున చేర్చుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులే ఇవ్వండి. అలాగే మీ స్పందన కామెంట్ రూపంలో తెలియచేయండి. అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.